కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తంగా మారింది. ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. నగరంలో దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని అస్తవ్యస్తంగా మార్చిపారేసాయి. ఎప్పుడూ లేని విధంగా కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం విజయవాడ రోడ్ల మీద అయితే కనిపిస్తుంది. గడిచిన 48 గంటలుగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి నగరంలోని ఏ రోడ్డు చూసినా కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ వర్షం కొంత తెరపించినట్టు కనిపిస్తున్నప్పుడు కూడా మళ్ళీ చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కడ వరద వస్తుందో అన్నటువంటి భయాందోళనలో నగరవాసులు అయితే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం విజయవాడలో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి ఆటోనగర్ ప్రాంతం. ఈరోజు ఆదివారం కావడంతో పాటు నిన్న శనివారం ఉదయం నుంచి కూడా అసలు దుకాణాలు అన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. విజయవాడ అంటేనే బిజినెస్కి ప్రధాన కేంద్రం అని చెప్తారు. అలాంటి వాణిజ్యానికి ప్రధానమైన కోడలుగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో 48 గంటలుగా షాపులన్నీ కూడా మూత వేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీగా ఓపెన్ మెడికల్ షాపులు అక్కడక్కడ కొన్ని ఓపెన్ చేసి ఉన్నప్పుడు కూడా అనేక చోట్ల ఆసుపత్రులతో సహా మెడికల్ షాపులతో సహా అన్నీ కూడా మూత వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెంజ్ సర్కిల్ కానీ, మొగలరాజపురం కానీ, ఆటోనగర్ కానీ ఇట్లా ఏ ప్రాంతం చూసినా వరద నీటిలోనే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే వరద ప్రవాహం ప్రస్తుతానికి ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక రానున్న 1-2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే వాతావరణ హెచ్చరిక కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా ఈ ముంపు బారి నుంచే ప్రజల్ని ప్రభుత్వం కాపాడుతుందనేది వేచి చూడాలి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలైతే తమకు కనీసం ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదనేటువంటి విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వారందరూ కూడా సహాయ చర్యలు వెంటనే అందించాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.